నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ చరిత్ర పుటల్లో కీర్తి కిరీటంలా నిలిచిపోయిన కొద్దిమంది నేతలలో నేతాజీ ప్రముఖుడు. దాస్య శృంఖలాల్లో మగ్గుతున్న భారతీయులకు అభయహస్తం అందించి జాతీయోద్యమం వైపు ప్రజలను ఆకర్షితులను చేసి బ్రిటిష్ వారికి సింహస్వప్నమై సుదీర్ఘ స్వాతంత్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన మహానాయకుడు మన సుభాష్ చంద్రబోస్. ఒకవైపు గాంధీజీ, నెహ్రూ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సాధించవచ్చు అని నమ్మి పోరాటం సాగిస్తుంటే, చంద్రబోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారానే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టచ్చని నమ్మి ఆచరణలో పెట్టిన మహనీయుడు మన సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ 1897లో భారతదేశంలోని ఒడిస్సాలో కటక్ అనే పట్టణంలో జన్మించాడు. అతని తండ్రి జానకీనాథ్. అతని వృత్తి లాయరు. తల్లి ప్రభావతి దేవి. 1920వ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలో 4వ ర్యాంకు సాధించాడు. అయినా 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైదొలిగి భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్లో చేరి యువజన విభాగంలో ముఖ్య పాత్ర పోషించాడు. సుభాష్ చంద్రబోస్ 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైన గాంధీజీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాలు ఉండి ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాట ముఖ్యమని ఆల్ ఇండియా యూత్ లీగ్ అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించబడ్డాడు. 1939 రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బతీయడానికి దీన్ని ఒక సువర్ణావకాశంగా భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాను దేశాలతో పర్యటించి జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీ, రబ్బర్ తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు.